గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. పెద్ద స్కామ్కు పాల్పడతా ఉంది కాంగ్రెస్. మాది సివిల్ సప్లై అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది బీఆర్ఎస్. పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు. సుదర్శన్ గారు, గతంలోనే ఆరోపణలు వచ్చినాయి సివిల్ సప్లైలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అనేటువంటిది. ఇప్పుడేమైనా కొత్తగా మీ దృష్టికి వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఎట్లా స్టార్ట్ చేసిన? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ధాన్యం గ్లోబల్ టెండర్ల పేరు మీద కుంభకోణం ప్రత్యక్షంగా అందరు కలిసే గల్లీ కాంగ్రెస్ నుంచి మూలుకుంటే ఢిల్లీ కాంగ్రెస్ వరకు హయతోటల్లో ప్రత్యేక సమావేశం పెట్టి ఆనాడు వాళ్ళ పెద్దలందరూ కూడా కొల్లుడై అద్భుతమైనటువంటి కుంభకోణానికి తెరలేపిలవారు. అందులో స్పష్టంగా అన్ని రకాల ఆధారాలు, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి కోట్లాది రూపాయల అక్రమ డబ్బు, దానికి సంబంధించిన ఖాతాల వివరాలు, అవన్నీ కూడా దోపిడీ ఎట్లా జరిగిందని చెప్పి గతంలోనే దాన్ని పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. నేను కూడా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాను ఈ రాష్ట్రంలో. ఎంతో కష్టపడి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ను రైతులకు అనుసంధానం చేస్తూ రైతులకు మద్దతు ధర సకాలంలో చెల్లించే ఒక పరిపుష్టమైన పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థగా తీర్చిదిద్ది అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చినాం మేము. అయితే ఇవాళ ఆ వ్యవస్థను మొత్తం కుప్పగూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కొల్లుడై ఇవాళ ధాన్యం టెండర్ల కుంభకోణంలో స్పష్టంగా ముందు 1100 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. ఆ వివరాలన్నీ ఆనాడే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలు బయటపెట్టి ఆరోపణ చేసినాం. చేసిన తర్వాత అందులో మరి ఆనాడు రైస్ అవసరం ఉంది పీడిఎస్ కోసం అని చెప్పి ఓపెన్ యాక్షన్ ద్వారా రైస్ కొనుగోలు సంబంధించి దాంట్లో కూడా 300 కోట్ల రూపాయల అదనపు డబ్బు వసూలుకి కుట్ర చేసిండ్రు. దాని ద్వారా రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత అది ముందుకు పోకుండా ట్రాన్సాక్షన్ జరగకుండా ఆ టెండర్లను రద్దు చేసింది. తర్వాత ధాన్యం రైతుల నుంచి సేకరించినటువంటి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చిట్ట చివరి సీజను కేసీఆర్ గారి ప్రభుత్వంలో సేకరించిన 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నది. ఆ ధాన్యాన్ని, ఎందుకంటే నిల్వలు ఎక్కువైపోయినాయి రాష్ట్రంలో కాబట్టి ఓపెన్ యాక్షన్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు పిలుచుకున్నారు. దాంట్లో 4 బిడ్డర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఓపెన్ యాక్షన్ ద్వారా వచ్చినటువంటి ధర, ప్రభుత్వానికి చెల్లించే ధర 2007 రూపాయలు మాత్రమే సగటున వచ్చింది. 12 లాట్లుగా రాష్ట్రంలో ఉండబడినటువంటి 1100 మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని 12 లాట్లుగా విభజించారు. ఒక్కొక్క లాట్ ఒక్కొక్క ధర పలుకుతుంది, క్వాలిటీని బట్టి, దాని యొక్క వాతావరణాన్ని బట్టి. కాబట్టి 12 లాట్లను యావరేజ్గా చూసినప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది పర్ క్వింటా 2007 రూపాయలు మాత్రమే ధర పలికింది. పర్ క్వింటా 2007 రూపాయలు అంటే టన్నుకి 20,070 రూపాయలు ధర కోడ్ చేసిన బిడ్స్ ఫైనల్ అయినాయి. అయిన తర్వాత 90 డేస్లో మాత్రమే ప్యాడీ లిఫ్ట్ చేయాలి. 90 డేస్లో మాత్రమే బిడ్డర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి 7,600 కోట్ల విలువ చేసే ప్యాడీ ఇది మొత్తం. ఆ డబ్బులన్నీ 90 రోజుల్లో చెల్లించాలి. చెల్లించిన ఎడల వారిపైన చట్టరీత్యా చర్యలు, అంటే ఫోర్ఫిట్ చేయడం, ఈఎండి లేదా ఇతరత్ర చర్యలు చేయడం లాంటిది, లేదా వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం లాంటిది చేయాలనేది అందులో కండిషన్స్ ఉన్నాయి. సో దాన్ని ప్యాడీ లిఫ్ట్ చేసేయడానికి ట్రాన్స్పోర్ట్ బిడ్డర్స్దే, హమాలి బిడ్డర్స్దే, 1% మార్కెట్ ఫీ కూడా కట్టాలి రాష్ట్రంలో. ప్యాడీ మళ్ళీ మరొకసారి మార్కెటింగ్ అవుతున్నది కాబట్టి 1% మార్కెట్ ఫీ కూడా బిడ్డర్సే కట్టాలి. ఇది కండిషన్స్. ఏది లేక మిల్లర్లు అదేవిధంగా బిడ్డర్సు ఇద్దరు ఒకటై ఇవాళ మిల్లర్లు దగ్గర ధాన్యం తీసుకునేటువంటి బిడ్డర్సు మిల్లర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ప్రభుత్వానికి. అందుకే మేము ఏంటంటే మిల్లర్ల దగ్గర ఉండబడినటువంటి ప్యాడీని దాని వాల్యూలోకి తీసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు బిడ్డర్స్. మిల్లర్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా బిడ్డర్స్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ ఇది ఇల్లీగల్ అంటున్నారు. 100% ఇల్లీగల్. అది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేటువంటి టెండర్ కోడ్ చేసినటువంటి రేటు 2007 సగటున పడ్డది పర్ క్వింటాలు. అది ఒకవేళ మిల్లర్ల నుంచి బిడ్డర్స్ సేకరిస్తే అది వేరు పద్ధతి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ రావాలి. తెలంగాణ రాష్ట్రం అందరిది, మనది, మేము కొట్లాడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పి అనుకోవచ్చు. కానీ 2007 రూపాయల బదులు 2,230 రూపాయలు పర్ క్వింటాల్ వసూలు చేస్తున్నారు. అంటే ఒక క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా వసూలు చేసిండ్రు. ప్రభుత్వానికి చెల్లించేది మాత్రం 2,007 రూపాయలే చెల్లించారు బిడ్డర్స్. చెల్లించినప్పుడు వారికి రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు.
ప్యాడీ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు బిడ్డర్స్కి కమిషనర్ గారు డిహెచ్ చవాన్ గారు రాతపూర్వకంగా. అది తప్పు కదా 100%. మేము దాన్ని ఏం చేసినాం, మీకు ప్రభుత్వానికి వచ్చేది 2,000 రూపాయలు వాళ్ళు చెల్లిస్తున్నప్పుడు వాళ్ళు గ్రౌండ్లో మిల్లర్ల దగ్గర వసూలు చేసేది అకౌంట్ టు అకౌంట్ ద్వారా డైరెక్ట్గా 2,230 రూపాయలు తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంబ్లెం పెట్టి రసీదులు ఇస్తున్నారు. అకౌంట్ టు అకౌంట్ డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇది ఇల్లీగలు. ఇది 100% మనీ లాండరింగ్ కిందకి వస్తుంది. డబ్బులు వసూలైన ప్రతి డబ్బు కూడా కార్పొరేషన్ పేరు ప్రభుత్వం పేరు చెప్పే వసూలు చేస్తున్నారు బిడ్డర్స్. కాబట్టి వాడికి ఆ అధికారం ఎవరిచ్చారు? బిడ్డరు అదనంగా డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరిచ్చిళ్ళు? మీరే ఇచ్చారు కదా, అది తప్పు. మీరు ఎవరెవరికి ఫిర్యాదు చేసిరు? ఎట్లా సప్లైస్ కమిషనర్కు ఫస్ట్ అధికారికి చేయాలి కాబట్టి వ్రాతపూర్వకంగా బై మెయిల్, బై రిజిస్టర్ పోస్ట్ స్వయంగా వెళ్ళి ఇవ్వడము, అక్విటెన్స్ తీసుకోవడము, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాలు అడగడము, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత స్పందన లేకుంటే సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాయడము, వారికి రిజిస్టర్ పోస్ట్ చేయడము, వారికి మెయిల్ చేయడము, అఫీషియల్గా మంత్రి గారి యొక్క పేషికి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి పేషికి ఫిర్యాదు చేయడము, ఏది కూడా పనికి రాలేదు. కాబట్టి ఈ అకౌంట్స్ అన్నీ కూడా దాదాపు 722 అకౌంట్స్ ద్వారా ఈ మనీ లాండరింగ్ జరిగింది ఈ రాష్ట్రంలో. అదనపు డబ్బులు మా దగ్గర ఉన్న అకౌంట్స్ ప్రకారంగా జమ అయినట్టు వాళ్ళు వేసిన స్కెచ్ 800 కోట్ల పైచలకు డబ్బులు జమ అయింది. 423 కోట్ల అదనపు డబ్బులు వసూలైనాయి. ఆ డబ్బులు ఎక్కడ అని చెప్పి వాళ్ళు అడుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. అవి వస్తే ప్రభుత్వానికి రావాలి డబ్బులు. ఎందుకంటే ప్రభుత్వం పేరు చెప్పి వసూలు చేసిన రసీదులు ఇవాళ బీఆర్ఎస్ చేతిలో ఉన్నది. మీకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినాము, మీకు ఎవిడెన్స్ ఇచ్చినాము. అయినా చర్యలు తీసుకోకపోగా 90 రోజులు లిఫ్ట్ చేయాల్సినటువంటి బిడ్డర్స్ తప్పు చేస్తే వాళ్ళు ఈఎండి ఫోర్ఫిట్ చేయకపోగా వాళ్ళను 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారండి. ప్రతి 3 నెలలకు ఒకసారి 5 సార్లు ఎక్స్టెన్షన్. 420 కోట్లకు పైగా డబ్బులు వసూలైనా ఎక్స్ట్రా అంటున్నారు. అవి ఎవరి దగ్గర ఉన్నాయి అంటున్నారు మీరు? ప్రభుత్వం రసీదులతో వసూలు చేసి వస్తాయి ఎక్కడ అంటే ప్రభుత్వ అకౌంట్లో ఉన్నాయా? సమానం చెప్పాలి. మేము అది అడుగుతున్నాం. మీకు వ్రాతపూర్వక ఫిర్యాదు చేసినాం కదా, కనీసం విచారం లేదు. ఇవాళ మా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రోజు కుక్కల్లా మురిగే కాంగ్రెస్ నాయకులారా, మీకు రేషం సిగ్గు శరం ఉంటే ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టి ధాన్యం టెండర్ల కుంభకోణం మీద మాట్లాడాడని చెప్పి నేను 10 సార్లు మాట్లాడినాను. ఇక్కడ మాట్లాడినా, వరంగల్లో మాట్లాడినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ పార్టీలో రోషం ఉన్నో లేడా ఈ రాష్ట్రంలో? మా ఆరోపణ తప్పైతే ఒక్కడు కూడా ఎందుకు కౌంటర్ చేయటం లేదు? ఈ నిమిషానికి ఎందుకు చేయట్లేదు? మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే కౌంటర్ చేయరు, హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడితే కౌంటర్ చేయరు, మేము వ్రాతపూర్వకంగా ఇన్ని ఫిర్యాదులు చేసి ఈ రకంగా మాట్లాడినా కౌంటర్ చేయరు, వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు స్పందించరు, కుంభకోణం జరుగుతుందని చెప్పి ఎవిడెన్స్తో సబ్మిట్ చేసినప్పటికి కూడా అధికారులు ఎక్స్టెన్షన్ ఇస్తారు. తర్వాత వీళ్ళే డైరెక్ట్గా వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అయింది అని చెప్పి చివరికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ముందు ప్రజా ప్రయోజనాల వాద్యం నేనే స్వయంగా పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆల్ ఎవిడెన్సెస్తో కూడా పిల్ దాఖలు చేసినాం. పిల్ దాఖలు చేసి ఇప్పటికి 16 నెలలు అవుతుందండి. 16 నెలల్లో 16 వాయిదాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. నోటీసులు సర్వ్ అయింది కౌంటర్ చేయమని చెప్పి. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ గారి యొక్క కోర్టు నోటీసులు ముట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఎందుకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయటం లేదు అంటే, కోర్టుకు కౌంటర్ దాఖలు చేసే సమయం లేదు కానీ దొంగలకు మాత్రం అదనపు వసూళ్లకు అనుమతులు ఇవ్వడానికి ఎక్స్టెన్షన్ ఇచ్చే సమయం మాత్రం దొరికిందా? సివిల్ సప్లై చైర్మన్కి కంప్లైంట్ చేసిరు మీరు, కమిషనర్కి కంప్లైంట్ చేసి చౌహాన్కి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన అంటారు, కోర్టుకు పిల్ వేసిరు. నెక్స్ట్ ఫర్దర్ ఏంది? నెక్స్ట్ స్టెప్ ఏంది? ఫర్దర్గా మా రాష్ట్ర పార్టీ మొత్తం కూడా దీని మీద మా అధిష్టానం చర్చించింది. ఇది రైతుల సొమ్ము, రైతు చెమటను టెండర్ల రూపంలో అమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దొంగలు ఇవాళ 100,000 కోట్ల రూపాయల కుంభకోణానికి డైరెక్ట్గా పాల్పడ్డారు. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నటువంటి గ్రావిటీ కంటే, వాల్యూమ్ ఆఫ్ స్కామ్ కంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ధాన్యం స్కామ్ చాలా పెద్దది. దీన్ని బీజేపీ పార్టీ కూడా దీన్ని సమర్థిస్తున్నట్టే. ఎందుకంటే బీజేపీ ఎట్లా సమర్థిస్తుంది? స్టేట్లో సివిల్ సప్లై వల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను అంటే ఫుడ్ గ్రెయిన్ సంబంధించిన యాక్టివిటీని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఎఫ్సీఐ వాళ్ళు దీన్ని సమీక్షించి నియంత్రించి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు రైట్స్ ఉన్నాయి, దాన్ని నియంత్రించే అధికారం కూడా ఎఫ్సీఐకి ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఫుడ్ గ్రెయిన్స్ ఒకసారి కరువు వచ్చిందనుకోండి, మనం ఎవరి ద్వారా తీసుకుంటాం? మన రాష్ట్రానికి వాళ్ళ ఎఫ్సీఐ నుంచే కదా కోఆర్డినేషన్ జరిగే దేశంలో. ఈ రాష్ట్రంలో ఒక పంట ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో షార్టేజ్ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి కానీ అక్కడి నుంచి ఇక్కడికి కానీ బ్యాలెన్స్ చేసేది వాళ్ళు దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కదా. ఇంత పెద్ద వాల్యూమ్ ఆఫ్ ప్యాడీలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పుడు ఎఫ్సీఐ వాళ్ళని కూడా పార్టీ చేసినాం. ఎఫ్సీఐ కూడా రెస్పాండ్ కావట్లేదు ఇప్పటివరకు కూడా.
ఎఫ్సిఐ కూడా రాతపూర్వక ఫిర్యాదు చేసినాం, ఇప్పుడు రెస్పాండ్ కాలేదు. స్కామ్ అంటారు, అవినీతి అంటారు, మనీ లాండరింగ్ అంటారు. నెక్స్ట్ ఈడీ సిబిఐ అట్లా ఏమైనా వెళ్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆ సంబంధిత మంత్రి వాళ్ళిద్దరితో పాటు ఈ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ విషయం తెలిసి కూడా వారు ఎక్కడ కూడా దీని మీద మాట్లాడటం లేదు. ఇవాళ డీకే అరుణ గారు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కన్సల్టేటివ్ కమిటీ అడ్వైజరీ చైర్మన్గా డీకే అరుణ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. వారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉండేది, కానీ ఎందుకు స్పందించడం లేదు ఇప్పటివరకు? దీని మీద బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ ఫ్లో లీడర్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు, పత్తా లేకుండా పారిపోయిండు వాళ్ళ ఎల్పీ నేత. బీజేపీ పార్టీ ఇందులో డైరెక్ట్గా ఉన్నది, లేకుంటే ఇంత విచ్చలవిడి కుంభకోణం ఫుడ్ గ్రెయిన్ సంబంధించి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడీ సిబిఐ మాటిమాటికి వచ్చి ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరింపులకు గురి చేసి దొంగదాడులు చేసేవాళ్ళు. మరి ఇవాళ ఎందుకు ఇంత బహిరంగంగా ఇన్నిసార్లు ప్రెస్ మీట్ అయింది? కోర్టులో పిల్ దాఖలు చేసిళ్ళు. పిల్ దాఖలు చేసిన తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్లకు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు కూడా నోటీసులు వేయినాయి. నోటీసులు వేయిన తర్వాత కూడా ఎందుకు రైడ్స్ చేయడం లేదు ఇప్పటివరకు? ఇలా బిడ్డర్స్ సంబంధించిన అకౌంట్స్ ఒకసారి చూస్తే తెలియదా? మనీ లాండరింగ్ జరిగిందా లేదా తెలియదా? అకౌంట్ చూస్తే అది వాళ్ళు తప్పించుకుంటే తప్పిపోయేదా? అది మలిపేస్తే మలిగిపోయేదా? అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది అంటున్నాం కదా. అది రాజకీయ ఆరోపణ కాదు, పనికిరాని అయిన ఆరోపణ కాదు. ఇవాళ మేము మళ్ళీ అంటున్నామండి, ఇది 10వ ప్రెస్ మీట్ పెట్టినామా ఇప్పటివరకు? 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టి రోషం ఉన్నోడు కాంగ్రెస్లో ఎవడు లేడా అన్నా కూడా ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడటం లేదు. దాన్ని ఏమంటారు? అందుకే స్కామ్ జరిగింది, వాళ్ళకు మెడకు ఉరిపడ్డది. ఇది ఖచ్చితంగా ధాన్యం కుంభకోణంలో 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం కూరుకుపోయింది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల ఎవిడెన్సెస్తో కూడినటువంటి స్కామ్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెట్టాం. నేనే స్వయంగా పిల్లేసినాను హైకోర్టులో, నేనే కమిషనర్ కంప్లైంట్ చేసినాను. నేను ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఈ రాష్ట్రంలో. నేను వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదుకు నాకంటే అథెంటిక్ పర్సన్ ఎవరు ఉంటారండి? నాకు ఆన్సర్ చేయాలి కదా. కనీసం అపాయింట్మెంట్ ఆడితే ఇవ్వరు. వస్తాను అని చెప్పి 100 మంది పోలీసులు పెట్టుకున్నారు. మీరు చూసిన కదా, ఆ మధ్యలో సివిల్ సప్లై భవన్ పోతున్నామని 100 మంది పోలీసులు పెట్టుకుంటారు. ఈ నిమిషానికి ఇంకా వసూలు కొనసాగుతున్నాయి. ఈ నిమిషానికి అంటే కోర్టు నోటీసులు ఇచ్చినాక 16 నెలల తర్వాత కూడా ఇంకా వసూలు అవుతున్నాయి అని అంటే దాన్ని ఏమనాలి మీరే చెప్పాలి. ఇది సివిల్ సప్లైకి సంబంధించినటువంటి విషయంలో అవినీతి జరుగుతూ ఉంది, ఆధారాలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నాం. కోర్టులో పిల్లేసాం. ముఖ్యమంత్రికి, ఆ సంబంధిత శాఖ మంత్రికి, ఆ శాఖకు సంబంధించినటువంటి చౌహాన్కి వ్రాతపూర్వకంగా మెయిల్ ద్వారా రిజిస్టర్ పోస్టులు చేసినప్పుడు కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. వాయిదాలు కోరుతూ ఉంది ప్రభుత్వం కూడా, కేంద్రం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి అంశాన్ని సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో దీనిపైన మరింత పోరాటం ఉంటుంది క్షేత్రస్థాయిలో ఇంకా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.